అమౌంట్ నేను పోస్టులు వేస్తాను నాకు ఒక వయసు ఇవ్వాలి రవాణా నా పేరు గుర్రపు యాదమ్మ. నేను సర్పంచ్ని, విశ్వనాథపురం సర్పంచ్ని. వీళ్ళు ఇతను చనిపోగానే నాకు శ్రీకాంత్ ఫోన్ చేసిండు, వదిన ఎట్లా చేద్దామంటే సరే ఎవరు లేరు అంటారు కదా, నేను చేస్తాను ముందుకొచ్చినాక వాళ్ళు ఏమన్నాడు, మనం కొంచెం కలెక్షన్ లాగా చేద్దాము వదిన అంటే సరే అన్న. అట్లా కూడా కొంచెం డబ్బులు కలెక్షన్ అయినాయి. సరే అందరితో పాటు నేను చేసే కార్యక్రమం చేసిన, రాజుకొప్ప చెప్పిన. మా విశ్వనాథపురం గ్రామంలో గుర్రపు అంజయ్య గారు నిరుపేద కుటుంబం. గత 10 రోజుల కిందట ఆయన ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఉండి జరిగిపోవడం, దానికి మరణించడం జరిగింది. అతనికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండే, ఆయనను అంత్యక్రియలు చేయాలన్నా కూడా ఆర్థికంగా వాళ్ళ ఇంట్లో ఏమీ లేని పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ గారితో, ఉప సర్పంచ్ గారితో, గ్రామ పెద్దలతో ఆలోచన చేసి గ్రామ స్థాయిలో విలేజ్ గ్రూప్లో పెట్టడం వల్ల గ్రామంలో ఒక 23,500 రూపాయలు మనకు ఫోన్పే ద్వారా రావడం జరిగింది. దానితో పాటు ఈ విషయాన్ని వాళ్ళ పాలెళ్ళు సోమిడి గ్రామం నుంచి వాళ్ళ పాలెళ్ళు రావడము, ఇక్కడ ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము, వాళ్ళ పద్మశాలి సంఘంలోని గ్రూపులలో పెట్టుకుంటే ఆ గ్రూప్ నుంచి మనకు విలేజ్ గ్రూపు, మండల గ్రూపు, జిల్లా గ్రూప్ నుంచి రాష్ట్ర గ్రూపుకు ఈ విషయాన్ని చేరవేసి మన పద్మశాలి సంఘం తరపున చనిపోయిన ఒక పెద్ద మనిషి, నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన, అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో, దీన పరిస్థితుల్లో ఉన్నారట. వారి కుటుంబానికి మనం ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ మార్తా రమేష్ గారు ఆర్ఎంఓ గారి ఆధ్వర్యంలో ఆయనకు తెలవడం జరిగింది. ఆ సార్కి తెలవడం వలన ఆ సారు పద్మశాలి సంఘం తరపున ఆయనకున్న చైన్ లింక్ల డాక్టర్లు, మెడికల్ షాప్ వాళ్ళని సంప్రదించి నాకు ఫోన్పేలు కొట్టేయడం జరిగింది. సారు వారి దగ్గర నుంచి 1,09,316 రూపాయలు నిమ్స్ డాక్టర్ మార్తా రమేష్ గారి ఆధ్వర్యంలో నాకు జమ అయినవి. గ్రామ స్థాయిలో 23,500 రూపాయలు అయినవి. మొత్తము 1,32,832 రూపాయలు నా ఖాతాలో ఉన్నవి. అవి వారి గుర్రపు అంజయ్య గారి బంధువైన దాసి రాజయ్య గారు, దాసి శ్రీకాంత్ గారు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేము నడుస్తూ అంత్యక్రియలు చేయడము, వాళ్ళ కార్యక్రమాలను చేస్తూ ఈ వచ్చిన అమౌంట్ను వాళ్ళ గుర్రపు అంజయ్య గారి భార్య గుర్రపు మల్లికమ్మ గారికి ఫిక్స్డ్ డిపాజిట్ కింద పోస్ట్ ఆఫీస్లో జమ చేయడం జరిగింది. ఆ కాగితాన్ని కూడా ఈరోజు వారికి అప్పచెప్తున్నాము. గ్రామ పెద్ద మనుషులు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ సహాయ సహకారాలు మా గ్రామ స్థాయిలో ఉన్నవారు ప్రతి ఒక్కరు సహకరించి, డాక్టర్ సార్ కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున మా గ్రామం తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక నిరుపేద కుటుంబానికి ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు సాటి మనిషికి సాయం చేయాలనే తత్వం ఈ రోజుల్లో ఉన్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.